ముఖ్యమైన కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ప్రముఖులతో పరిచయాలు మరింత ఉపయుక్తంగా మారతాయి. లీజులు, లైసెన్స్లు, టెండర్ల కోసం చేసే ప్రయత్నాలు సానుకూల ఫలితాలను అందజేస్తాయి. రోడ్డు కాంట్రాక్ట్లలో ఉన్నవారికి, సివిల్ కన్స్ట్రక్షన్ వ్యాపారాలలో కాంట్రాక్ట్స్ లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రయోజనకరమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. కొత్త పెట్టుబడులకు సంబంధించిన అంశాలలో కాస్తంత నిదానంగా వ్యవహరించి సానుకూలపరుచుకోగలుగుతారు. మెడికల్ రంగంలో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది. కొత్తగా సొంతంగా షాప్ ని పెట్టుకోవాలన్న ఆలోచనలు కూడా మూడొంతులు కార్యానుకూలతను సంపాదిస్తాయి. పర్మిషన్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, పేపర్ వర్క్ కు సంబంధించిన అంశాలు కావచ్చు పురోగతి దిశలో ఉంటాయి. శుభవార్తలను వినగలుగుతారు. సంతానానికి సంబంధించిన అంశాలలో కొన్ని మార్పులు చేర్పులు ఏర్పడినప్పటికీ మొత్తం మీద మాత్రం మనస్తృప్తి కలిగినటువంటి అంశాలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వృత్తి నిమిత్తం స్వల్పమైనటువంటి ఒత్తిడి మరింతగా పెరుగుతుంది. బ్యూటీ పార్లర్లు నడిపే వారికి, ఇమిటేషన్ జ్యువెలరీ నడిపే వారికి, ఈ కామర్స్ వ్యవహారాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయాలలో మంచి శుభవార్తను వినగలుగుతారు. తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాల నిమిత్తం శుభవార్తలను గ్రహించగలుగుతారు. ఎంతకాలం నుంచో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎక్కడ ఇది లేదు, కానీ ఇప్పుడు చేసే ప్రయత్నాలలో మాత్రం సానుకూల మార్పులు ఏర్పడతాయి. కాస్తంత ప్రయోజనాలను పొందగలుగుతారు. ఇరుగు పొరుగు వారితో, అయిన వారితో విభేదాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు పాటించండి. ప్రత్యక్షమైనటువంటి వైరం కలిగిన వాళ్ళతో మరీ ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ఇది అయిన వాళ్ళు కావచ్చు, కాని వాళ్ళు కావచ్చు, కార్యాలయంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ విషయాలలో మాత్రం అటెంటివ్గా ఉండండి. అస్సలు ఏమాత్రమును నిర్లక్ష్యం పనికిరాదు ఈ విషయాలలో. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ఈ రాశిలో జన్మించిన వారు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. నవగ్రహాల దగ్గర ప్రదక్షిణ చేసుకొని ఎరుపు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో రవిగ్రహం దగ్గర దీపారాధన చేయండి.